విజిలెన్స్ కేసులకు ఎగదోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సంబంధిత శాఖ మంత్రి యొక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం ప్రత్యక్షంగా ఉన్నది. టెండర్లో కోడ్ చేసినటువంటి ధరకు మించి మిల్లల దగ్గరటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయకుండా ఆ ధాన్యాన్ని వాళ్ళే 2230 రూపాయలు కొన్నట్టు రైస్ మిల్లర్ల ద్వారా ఆన్లైన్ అకౌంట్లో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఆ వివరాలన్నీ మా మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ గారు వారు చైర్మన్గా వారు కూడా చేశారు. వారు ఆ వివరాలను మీ ముందు చెప్తారు. ముఖ్యంగా మిత్రులారా, నిన్న మొన్న కూడా ఒక టెండర్ల ప్రక్రియ జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్స్కి అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా టెండర్లు సన్న బియ్యానికి సంబంధించినటువంటి రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్నబియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క మంత్రి వంచుకున్నట్టు ఇవాళ జరుగుతున్న తతంగం ఒకసారి చూడాలి. ఇవాళ రైతులకు బోనస్ అన్నారు, అది బోగస్ అయింది. రైతులకు బోనస్ అని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల కష్టార్జితం వచ్చినటువంటి పంట మీద టెండర్లు దక్కించిన వాళ్ళకు అదనంగా బోనస్ రూపంలో అందులో వాళ్ళ చేతి వాటం దక్కించుకొని రైతులకు బోనస్ ఎగబెట్టిళ్ళు. గ్లోబల్ టెండర్ల పేరు మీద టెండర్దారులకు అదనంగా ఇవాళ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇవాళ 1500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే సన్నబియ్యం సేకరణ సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియలో ఒక సీజన్కి ఒక సంవత్సరానికి 10 నెలలు అవసరం ఉంటుంది. మనకి వర్కింగ్ డేస్ 10 నెలల పాటు మన రాష్ట్రంలో సన్నబియ్యం కన్జంప్షన్ వచ్చి 2,20,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరం పడుతుంది. కిలోకు 15 రూపాయలు, క్వింటాలకు 1500 రూపాయలు, అంటే 330 కోట్ల రూపాయలు ఇవాళ బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? పైగా ఇలా గ్లోబల్ టెండర్ల మీద గతంలో ధాన్యానికి వేసినటువంటి గ్లోబల్ టెండర్దారులు ఎవరైతే ఉన్నారో ఏజెన్సీలు, ఆ ఏజెన్సీలు ఎవరంటే ఇప్పుడు అంటే ఏ విధంగా కుమ్మక్కైలని చెప్పడానికి ఇలా మీ ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టడం జరుగుతూ ఉన్నది. కేంద్రీయ బండార్ అనే సంస్థ 57 రూపాయలు కిలో బియ్యానికి కోడ్ చేసిందండి నిన్న టెండర్లో. ఇంకొక సంస్థ ఎల్జీ ఆగ్రో ఇండస్ట్రీ అని 56 రూపాయల 90 పైసలు చేసింది, అంటే 10 పైసలు మాత్రమే తేడాతో చేసింది. మూడో సంస్థ హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ అనేది కూడా 56 రూపాయల 90 పైసలే కేజీకి కోడ్ చేసింది. నాకాఫ్ అనే సంస్థ 56 రూపాయల 90 పైసలు మాత్రమే కోడ్ చేసింది. ఇంత పెద్ద టెండర్లో 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని సప్లై చేసేటువంటి టెండర్లలో 10 పైసల తేడాతో 4 సంస్థలు పోటీ పడడం అంటేనే కుంభకోణం.
ఇది మార్కెట్ విలువకు సమీపంలో లేదు, రూపాయి అటు ఇటుగా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా దీన్ని ప్లాన్ చేసి టెండర్ను రిన్యూ చేసి ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. పైగా ప్యాడీకి సంబంధించి 35 లక్షల మెట్రిక్ టన్నులు గతంలో ఎట్లయితే గ్లోబల్ టెండర్లు నిర్వహించినటువంటి సందర్భంగా ఆ టెండర్లు దక్కిన సంస్థలే ఈ సంస్థలు. అంటే ప్యాడీకి ఏ టెండర్లు ఎవరికైతే దక్కినాయో ఆ సంస్థలకే మళ్ళా 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. రైస్ మిల్లుల దగ్గర అదనంగా టెండర్లు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఇచ్చింది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. టెండర్ ధర పోగా అదనంగా డబ్బులు వసూలు చేయడము క్వింటాల్కి 230 రూపాయలు అంటేనే ఆ డబ్బులు ఢిల్లీకి కట్టాలి, అధికారులకు కట్టాలి, తర్వాత ముఖ్యమంత్రి పేషికి కట్టాలి, సంబంధిత మంత్రి కట్టాలి అనేటువంటి విధంగా రైస్ మిల్లులను వేధింపులకు గురి చేస్తున్నటువంటి టెండర్ దారులపైన చర్య తీసుకోవాలి. పైగా ఎక్స్టెన్షన్ గురించి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. వాళ్ళకి 3 నెలల టైంలో వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టలేదు ప్రభుత్వానికి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంబంధిత కమిషనర్ గారు కూడా డిఏ చౌహాన్ గారు ఐపీఎస్ ఆఫీసరు. వారు తప్పకుండా కూడా మరి రూల్స్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. ఇవాళ ఇన్ టైంలో డబ్బులు కట్టినటువంటి టెండర్దారులపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి ఈఓటీ ఇవ్వడం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఫైల్ నడుస్తుంది. అది సరైనది కాదు. దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. ఇలా